నేను సంచరించిన దేనికి భయపడతారపు లోయలలో మేము సంచరించిన దేనికి భయపడము. నీదుడు కర్రయు నీ దండమును, నీదుడు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీదుడు కర్రయు నీ దండమును, నీదుడు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే నా శత్రువుల ఎదుటే నీవు నాకు నిందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు నిందును సిద్ధము చేశావు. నీతో మేము నీ మందిరములో, నీతో మేము నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నివాసము చేసేద చిరకాలము. మా శత్రువుల ఎదుటే నీవు నాకు నిందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు నిందును సిద్ధము చేశావు. నీతో మేము నీ మందిరములో, నీతో మేము నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్చర్యకరమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్చర్యకరమైన యేసయ్యా నీలో. ఆనందములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆరోగ్యుడా నీకే స్తోత్రము. అభిషేకుడా నీకే స్తోత్రము. సంతోషమే, ఆనందమే, ఆరోగ్యమే మా జీవితం. సంతోషమే, ఆనందమే, ఆరోగ్యమే మా జీవితం. సంతోషమే, ఆనందమే, ఆరోగ్యమే మా జీవితం. నీవే నీవే మా అతిశయము, నీవే నీవే మా ఆనందము, నీవే నీవే మా అతిశయము, నీవే నీవే మా ఆనందము. సంతోషమే, ఆనందమే, ఆరోగ్యమే మా జీవితం. సంతోషమే, ఆనందమే, ఆరోగ్యమే మా జీవితం. మా జీవితం. చేతులు ఆకాశం వైపు పైకెత్తి, కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు పైకెత్తి, పచ్చిక గల చోట్ల ఆయనే మనల్ని పరుండ చేస్తున్నాడు. యెహోవా దేవుడు కాగల జనులు ధనిలోని పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెబుతున్న మాటలు నిజమే. ఆయన ఆదరణ, ఆయన సహాయం అనుకున్నట్లయితే మన శత్రువులు కూడా
మన ముందు తలదించుకునేట్లుగా చేస్తాడు. శత్రువులు ఓడిపోయేట్లుగా చేస్తాడు. అది కరువు ప్రాంతమైనా కానీ దేవుడు సిరిలోనికి ఇస్తాడు. ఆయన మాత్రమే ఎండిన ఎడారిలో జీవజలములు పుట్టించగలిగిన దేవుడు. కాబట్టి ఆ ప్రదేశంలో ఆయనని ఆరాధించడానికి నీ రోజు ఈ ప్రాంతానికి వచ్చినావు. కాబట్టి నీ పట్ల దేవుడు దృష్టి ఉంచి ఉన్నాడు. నువ్వు కళ్ళు తెరిచి మాట్లాడుతున్నావో పక్క తీరు చూస్తున్నావో కూడా దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. కాబట్టి భయభక్తులతో మనం దేవుడిని అడగాలి. అయ్యా ఈ ప్రదేశంలోకి ఈ గదిలోకి నన్ను పిలిచావయ్యా, నేను ఎలా వచ్చానో కూడా నాకు తెలియదయ్యా, కానీ వచ్చిన దానికి నీవే తండ్రి నాకు ప్రతిఫలం దయచేసిన దేవాత నీకు స్తోత్రములని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనల్ని చెల్లించుకోవాలి. ఇక్కడికి నువ్వు నడిపించావయ్యా, నీవే ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా. ఏ ఉద్దేశంతో నీవు ఇక్కడ నన్ను నడిపించావో తండ్రి, ఏ ఉద్దేశాలతో నన్ను నీ గదిలోకి నడిపించావో తండ్రి, నాతో నీవు మాట్లాడయ్యా. నాతో నీవు మాట్లాడని ఎవరికి వాళ్ళు మనస్ఫూర్తిగా ఆయన అడగండి. ఆయన నీతో ఈ రాత్రి మాట్లాడే గదిలో నుంచి అడుగు బయట కడతావు. నీ గదిలో నుంచి అడుగు బయట పెట్టబోయేలోపే నీ కుటుంబాల దేవుడు ఆగిపోయిన ఆశీర్వాదాలు కలిగించబోతున్నాడు. శాపకరమైన జీవితాన్ని తొలగించబోతున్నాడు. మరి మొండి సమస్యలైనా అవి ఇక జరగవు అని నువ్వు చేతులు ఎత్తేసినా గానీ, ఇక మా వల్ల కాదు అని నువ్వు అనుకున్నా గానీ దేవుడు ఆ కార్యాలు జరిగించబోతున్నాడు. అది అసాధ్యమైన దేవుడు ఈ రాత్రి సుసాధ్యం చేయబోతున్నాడు. ఎందుకని అని అంటే నీ రాత్రి కాల సమయం నీ ప్రార్థనలు ఏకీవించావు కాబట్టి నీ పట్ల దేవుడు కృప చూపించున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు నాతో నీవు మాట్లాడాయని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సాగర్ కూడా ఆ వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు ఏకీభూతం. ప్రతి ఒక్కరు కూడా సకలాశీర్వాదానికి కారణభూతమైన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగల దేవా, నిత్య సర్వోన్నతుడానికి స్తోత్రములు ప్రభా. ఇక సమయంలో ప్రభా, ఈ దినాన ప్రభా మేమందరం కూడి ప్రభా నీ నామాన్ని ప్రభా గణపరచాలని స్తుతించాలని మేము ఆశపడుచున్నాం ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చావు ప్రభా. ఈ స్థలంలో ప్రభా యవనస్తులు అందరూ ప్రభా కూడి ప్రభా ఇక్కడ ప్రభా నీకు నిన్ను ఆరాధించే సమయంలో ప్రభా నీ యొక్క వాక్యం చెప్పే సమయం మీరు తోడే ఉండమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అయ్యా సహోదరుడు రాజు ప్రభా ఈ సమయంలో ప్రభా అయ్యా ప్రభా నీకు వాకు నీ యొక్క మాటలు చెప్పే సమయంలో ప్రభా మా యొక్క చెవులను ప్రభా శ్రద్ధగా విని ప్రభా అయ్యా ప్రభా మా యొక్క హృదయాన్ని ప్రభా నీకు కల్పించే వారిగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అయ్యా నీకు వాక్యమే శ్రద్ధగా విని ప్రభా దాన్ని బట్టి గైకోవడానికి ప్రభా దాన్ని బట్టి నడుచుకోవడానికి ప్రభా అయ్యా ప్రభా ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలో మీరే మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఆ వాక్యాన్ని ఎవరితో ప్రభా ఏ రీతిగా అర్థమవుతుందో ప్రభా ఆ రీతిగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నీకు జీవజలపు ఓటును ప్రభా మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నీకు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుని ప్రభా ఈ కార్యం ముగించుకుని తండ్రి ప్రభా మేము తిరిగి వెళ్ళే సమయంలో గొప్ప ఆశీర్వాదం పొందుకునే రావాలి స్తోత్రములు ప్రభా. ప్రభా యొక్క కార్యం మీరే జరిగించి ప్రభా మా జీవితం అంతా మీరే తోడేయండి. అతి శ్రేష్ఠుడైన నా యేసుక్రీస్తు నామమున ప్రతిమారి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి గడిచిన ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి కృప చూపించినాడు. కాబట్టి అలాగనే 2 చేతులు పైకెత్తి సంపూర్ణంగా 7 సార్లు 7 అని ఎందుకు అంటున్నామంటే 7 అనే సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ సంవత్సరంలో ఇన్ని మేలు పొందుకున్నాం. ఒకవేళ మీరు అంతకుముందు ప్రేయర్లో మీటింగ్ రాలేదేమో, ఒకవేళ ఈ రోజే కొత్తగా వచ్చినారేమో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకెత్తి అయ్యా ఇప్పటి వరకు నువ్వు మా పట్ల చేసిన కార్యాలకై నీకు స్తోత్రములయ్యా, ఇక మీదటి కూడా నువ్వు చేయబోతున్న కార్యాలకై నీకు స్తోత్రాలు అని చెప్పి మేమందరం అంటున్నప్పుడు మీరు కూడా ఆ మాటలు పలకండి. 7 సార్లు ప్రతి ఒక్కరు మాట్లాడండి. యేసయ్యా లెక్కలేని కోట్లాది నీ నామానికి లెక్కలేని కోట్లాది వందనాలు 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 తండ్రి. స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అందరం అలానే కూర్చుందామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలాల్లో కూర్చున్నాం. కొంచెం
ఏదైతే కూర్చో అటు కూర్చో వాళ్ళు ఉన్నారు. అందరూ కూర్చొని అందరూ ఉన్నారా? ఓకేనా? చాలే మధ్యలో మధ్యలో తీసేయాలి, సరేనా? మధ్యలో మొత్తం తీసిన స్టోరేజ్ మధ్యలో అక్కడ ఫోటోలు. ఎందుకురా?